ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో భాగంగా సీఎం ఢిల్లీలో పర్యటించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు సైతం సీఎంకు తోడుగా ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సో మొత్తంగా కూడా ఢిల్లీ ఈసారి 3 రోజుల పాటు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఉండబోతా ఉంది. సో ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో పాటుగా పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైకమాండ్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. సో మొత్తంగా ఈ పర్యటనలో 2 అంశాలను ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుని పోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వము, మరొకటి పార్టీ పరంగా ఈ 2 అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండబోతోంది. అందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఒకటి ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి గత నెల రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పైనే రాష్ట్ర రాజకీయాలు ఈ మధ్య చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా కొంత ప్రయత్నిస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పటికే రాష్ట్రం అసెంబ్లీ కూడా బిల్లును ఆమోదించి కేంద్రం పంచింది. సో ఆమోదించిన తర్వాత కేంద్రం దగ్గర ప్రస్తుతం పెండింగ్ ఉంది. ఒకవైపు ఇది ఇలా ఉండగానే మరోవైపు ఆర్డినెన్స్ సంబంధించి కూడా ప్రస్తుతం గవర్నర్ క్యాబినెట్ లో చర్చ అనంతరం ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 42% రిజర్వేషన్ల అమలు కోసము కేంద్ర ప్రభుత్వంతో కొంత ఒత్తిడి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది. సో దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. సో ఎల్లుండి 24వ తేదీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకు బీసీ రిజర్వేషన్ అంశంతో పాటుగా ఏదైతే కులగణన జరిగిందో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన, అదే విధంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్. సో వీటి పైన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. మొత్తం కూడా ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి ఎంపీలకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టాము. దాంట్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. సో తెలంగాణ సర్కార్ కాబట్టి భవిష్యత్తులో మొత్తం కాంగ్రెస్ తో పాటు ఇతరత్ర పక్షాలన్నీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తే బాగుంటుంది. దేశంలో మెజారిటీగా బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకు అన్ని రకాలుగా రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండాల్సింది, రాజకీయంగా మరింత న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా దీనిపైన ఎక్సైజ్ చేస్తుంది. కొద్ది రోజులుగా డిమాండ్ కూడా చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన బీసీ రిజర్వేషన్ అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ మొత్తం ఎంపీలందరినీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఒకవైపు చర్చ జరగాలి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎంపీలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత అందరు ఎంపీలు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో దానికి సంబంధించి చర్చలు లేవనెత్తే అల్టిమేట్ గా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల రాష్ట్రానికి ఏదైతే బీసీలకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నాడు. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కలిసి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. మెయిన్ ప్రధాన ఎజెండాగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే ఎజెండాగా ఢిల్లీ పర్యటన ఉంటుంది. సో ఇదొక వైపు అయితే నెక్స్ట్ కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే కేంద్ర మంత్రులు అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అపాయింట్మెంట్ సీఎంఓ కోరినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలు బీసీ 42% రిజర్వేషన్ అంశంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాస్త కేంద్ర మంత్రులను కలిసి వారిపై అదే విధంగా అనుకూలంగా వారి నుంచి మనకు రాష్ట్రానికి రావాల్సిన సంబంధించినటువంటి నిధుల ప్రాజెక్టుల అనుమతులను కూడా
తెచ్చుకునేందుకు వీలుగా ఈ యొక్క పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒకటి మెట్రోకు సంబంధించి మెట్రో రైలు ఇప్పుడు మళ్ళీ విస్తరణకు సంబంధించి మెట్రో రైలు సంబంధించి ఒకటి విస్తరణ ఉంది. దానికి సంబంధించి మొత్తం కూడా డిపిఆర్ ప్రాజెక్టు అనుమతులు, అదే విధంగా నెక్స్ట్ త్రిపురాలకు సంబంధించి ఈ భూసేకరణ పూర్తయింది. వాటికి నిధులకు సంబంధించి కొంత కేంద్రంపై అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నటువంటి శ్రీవన్ రేవంత్ రెడ్డి పర్యటన చాలా ప్రాధాన్యత కూడుకుంటుంది. సో అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన కీలక మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ కు కొంత ఆటాటుగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ పరంగా కూడా పార్టీ పెద్దలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను కూడా అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం కనబడుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.